బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి మెడికో ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. రాజమండ్రి సమీపంలో బైక్ పై వెళ్తున్న ప్రియాంకను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలపై నుంచి కారు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మధ్య మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు దస్వంత్, జోసెఫ్లకు కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మెడికో ప్రియాంక మృతి ఘటనపై కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఇదేనా आपको वेट 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 हाँ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మౌనిక, రాజమండ్రి ప్రసాదాదిత్య థియేటర్ షాపింగ్ మాల్ వద్ద మద్యం మత్తులో ఉన్న యువకులు కారు ఢీకోవడంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కాగా చికిత్స పొందుతూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఆగస్టు 3వ తేదీ మద్యం మత్తులో ఉన్న సుధాపు దశ్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు యువకులు థియేటర్లో సినిమాకి వెళ్లగా మత్తులో ఉన్నందుకు సిబ్బంది లోపల పంపించడంతో వారికి మధ్య జరిగిన గొడవల్లో వివాదంగా మారడంతో పార్కింగ్ స్థలాల నుంచి వేగంగా కారు పారిపోయేందుకు సిద్ధపడిన వీరిద్దరూ స్కూటీపై వెళుతున్న డాక్టర్ ప్రియాంకను వెనక నుండి ఢీకొనడంతో ఆమె బలమైన దెబ్బలతో పడిపోవడంతో ఆవిడ బ్రెయిన్ డెడ్ గా గుర్తించిన వైద్యులు హైదరాబాద్ కు తరలించారు. అయితే ఈ రోజు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రకాష్ నగర్ సిఐ షేక్ బాలీలాద్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. నిందితులు దశ్వంత్, జోసెఫ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట 338 బిఎస్ఎన్ కింద కేసు నమోదు చేసినప్పటికీ ప్రస్తుతం అత్యాయత్నం సెక్షన్ 308 పిఎన్ఎస్ఎన్ మరియు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మౌనిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్సిగుట్ట వద్ద బోనాల చెక్